అక్క పప్పా సరే ఆగు మరి. అక్క కుక్కర్ లేదక్క. కొత్తదా నాకు అందిద్దా. ఏం చేస్తున్నావు అక్క? పప్పు వేయమంది, పప్పు వేద్దామని. నీదే? ఓహో రైస్ కుక్కర్ నాదే. పప్పు కుక్కరు? అదే పప్పు కుక్కరు. ఎవరు తీసారా? నేనే తీసా. ఏ లేదు పప్పు కుక్కర్ లేదు, విజిల్ రావట్లేదు, అది పక్కన పడేసారని ఇది తీసా. తప్పేమైంది తీస్తే? కాదు కొత్త కుక్కరు. కొత్తదైతే ఏమైంది, తినడానికే కొత్తది కూడా ఉంది. తింటాకంటే నేను సపరేట్ గా వెళ్ళినప్పుడు సపరేట్ గా అంటే ఇప్పుడు ఇందులో వండుకోకూడదా? వండుకోవచ్చు. నా కొత్త సీల్ నేను ఓపెన్ చేయాలి, నువ్వే ఓపెన్ చేసేసావు. ఇప్పుడు ఓపెన్ చేస్తే మాత్రం ఏమైంది, కరిగిపోయిందా అరిగిపోయిందా? అసలు మీ పెళ్లి సామాన్ నాకు చూపించారా ఇంతవరకు? మీ సీలే ఓపెన్ చేయాలా? నా పెళ్లి వచ్చినవన్నీ వాడేస్తున్నారు బాగానే. అంటే ఇప్పుడు తీసినందుకు గొడవ నీది? గొడవ కాదు, అసలు ఎందుకు తీసావని నన్ను అడగాలి కదా ఫస్ట్. ఉమ్మడిలో ఉన్నప్పుడు ఏంటమ్మా అడిగేది? ఉమ్మడిలో ఉన్నప్పుడు ఇప్పుడు నా గదిలో సామాన్ నన్ను అడగకుండా ఎలా తీసుకుంటా చెప్పు. పప్పు కుక్కర్ లేదు మరి. ఇప్పుడు మగవాళ్ళు అన్నం తినడానికి వస్తారు, మరి వస్తారు. నీ కామెంట్లో ఇప్పుడు వచ్చినప్పుడు మధు ఇలా కుక్కర్ ఉందని కదా నీ దగ్గర తీసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు నువ్వు తినవా ఇక్కడ? నేను తింటా. ఎవరు చెప్పారు అసలు నా దగ్గర కుక్కర్ ఉందని? కుక్కర్ ఉందని నాకు ఎవరో చెప్పి, అక్క చెప్పింది. ఎవరో అక్క తెలుసు అసలు? అక్కకు తెలుసు కాబట్టి చెప్పింది, మధు దగ్గర ఉంది. నా విషయాలు అన్నిట్లో జోక్యం చేసుకుని బలి చేస్తుంది, నా వస్తువులని పాడు చేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు కుక్కర్ గురించి ఇప్పుడు గొడవ పెట్టుకుంటున్నావా? ఇంట్లో తినడానికి ఇప్పుడు మగవాళ్ళు వస్తారు టయానికి, వండద్దా? నేను వండొద్దానంటే అదే మీ వస్తువులు తీయచ్చు కదా. అసలు ఇంతవరకు మీ వస్తువు సీలు కూడా తీయలేదు, చూపిని కూడా చూపిలేదు. ఇప్పుడు కొత్త కుక్కర్, రైస్ కుక్కర్. ఇది కొత్తది తినడానికి కదా కొత్తది ఉంది. నేను ఓపెన్ చేయాలి, అది నేను మా కొత్త రిబ్బన్ కటింగ్ ఓపెన్ చేయడానికి. అవును, నేను వేస్తేనే పప్పు అయితే అప్పుడు కొత్తది. మళ్ళీ అందులో పెట్టుకొని ఒక రిబ్బన్ పెట్టుకొని ఇట్లా కటింగ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి తెలుగుగా మాట్లాడుతున్నావు అక్క. ఏంటి ఈ కుక్కర్ గురించి కూడా తెలుగు తీసి పడేసి ఇప్పుడు ఇందులో వండాలి. వద్దొద్దు, తీసి పడే వండాలి వండాలి వండాలి. ఏంటి ఇప్పుడు వండాలేంటి? పప్పు వండాలి. పప్పు వండకపోతే ఫైర్ కూడా పోయండి. ఏంటి ఫైర్? ఏమైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా ఏమైనా చేసుకుందాం. తీస్తే ఏంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎవరో సరిపోద్ది? దానికి ఏంటి వెజ్ వెజ్ మామూలైనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎవరో సరిపోద్ది? దానికి ఏంటి వెజ్ వెజ్ మామూలైనా? ఇప్పుడు ఇంట్లో అందరు పప్పు తింటారు, అక్క కూడా మంచిగా తింటది పప్పు. అక్క ఎప్పుడు పప్పే తింటది. ఆవిడ పప్పు కాబట్టి పప్పు. అవును మరి రోజు పప్పు పప్పు సారు పప్పు. ఏంటిది చికెన్ తెప్పింది? చికెన్ తెప్పి. నేనేం తెప్పండి, మీరు తెప్పియండి. తెప్పియాలన్నప్పుడు ముందు ఇప్పుడు అందరికి మగవాళ్ళు టయానికి ఇంటికి వస్తారు. కోడిగుడ్డు కూడా ఎంతమంది చేస్తారు? ఎవరికి సరిపోతుంది? ఇంట్లో పప్పు అయితే అందరూ సరిపోద్ది మంచిగా. ఇంట్లో నువ్వు ఒక్కదాని అనుకున్నావా? ఒక రోజు ఏంటి, మొన్న పప్పే నిన్న పప్పే. ఏంటమ్మా పప్పు చారులతో పప్పే మంచిది, పప్పే తినాలి. నా తొక్కలు ఉమ్మడి కుటుంబం కానీ ఏంటి మరి నువ్వు సపరేట్ ఉంటే అత్తే చెప్పుకొని ఒక్కడో ఉమ్మడి కుటుంబం అని నా ముందుకు వచ్చి అంటండి. ఇంక చాలు కానీ ఏంటి చాలు? ఇప్పుడు ఇందులో పప్పు వండాల్సిందే. పంపేయండి. ఏంటి పంపేది? నువ్వు తినకపోతే బయట సపరేట్ గా వెళ్ళి తెచ్చుకోలేదంటే నువ్వు అత్తని అడిగి సపరేట్ గా ఉమ్మడి కుటుంబం తప్పుకో. నువ్వు నాకు నీసు కావాలి, తీసేయండి. పప్పే నీసు కావాలంటే మీ ఆయనతో ఉంటాయి కదా బయట ఫ్రైడ్ రైస్ అయితే ఏంటి అసలు? నీది లేదు ఉమ్మడిలో ఉన్నప్పుడు, అసలు నీది లేదు. అర్థమైందా? మీ సామాన్ తీసారా? ఇది ఎక్కువ మాట్లాడితే మా మధ్యకి వచ్చింది. మా మధ్య పెళ్లికి వచ్చింది. నాకు వచ్చింది. నీకు ఇక్కడ వచ్చింది. అది ఎక్కడ కాదు, నాకు ఏంటి అక్క నుంచి తెచ్చుకున్నావా? ఆ ఊరు నుంచి కుక్క తెచ్చుకున్నావా? నవ్వుతుంది ఎవరికని చెప్పకు. అక్క ఎందుకో పుట్టింటి కాడే ఉంచుకున్నావు. నాకు తెలీదా? ఉంచుకున్నావు నువ్వు. వీరి వాళ్ళు అయితప్ప ఇలాంటి చిన్న చిన్న సామాన్లు నువ్వేం తెచ్చుకోలేదు. అర్థమైందా? ఇది ఎక్కడ వచ్చిందే, ఇది ఇక్కడ రిసెప్షన్ కి వచ్చిందే. అర్థమైందా? ఇప్పుడు వండదాంట్లో ఏంటి వంట? చేయండి. ఏం నీకు సపరేట్ హోటల్ ఏమన్నా ఇది? నీకు సపరేట్ గా ఎగ్ రైస్ చేసి నాకు అర్థం కాదు. మరి ఏం కావాలి? గ్రామసా ఏంటి? నీకేం కావాలి? కోడిగుడు పొట్టు చేయండి, లేకపోతే వేరే కూర చేయండి. అసలు పప్పు కడిగి ఇక్కడ పెడతా, నువ్వు వండు. అసలు పప్పే వద్దంటే పప్పు కడిగి ఇక్కడ పెడతా. నీకు నువ్వు మాకు పప్పు వండు, నువ్వేమో ఫ్రైడ్
రైస్ తెచ్చుకోలే, అసలు ఫ్రైడ్ రైస్ తెచ్చుకో. కదా కుక్కర్ లేవంటే కుక్కర్ మరి ఇట్లా ఎత్తేసుకోలేదు. అసలు కుక్కర్ వద్దనేగా ఇప్పుడు నేను పప్పు పెట్టాను, కుక్కర్ వాడాల్సి వచ్చిందనేగా పప్పు ఇగో వద్దంటున్నా నేను ఇట్లా first. కుక్కర్ ఇట్లా పెట్టుకొని ఇట్లా చూసుకుంటా అన్నం ఏం కావాలి. నాకు పప్పు వద్దక్క, పప్పు ఏమైనా కూర ఉండు. అయినా రేపు శ్రావణ మాసం వచ్చే రోజు అసలు ఎవరన్నా నీసు తింటరా? అందుకు నీసు రేపు ఉండొచ్చు కదా శ్రావణ మాసం, అందుకు ఈ రోజు కూడా తినకూడదు. నాకు అక్క చెప్పింది, నాకు అక్క చెప్పింది అసలు నీసు వండొద్దే, అమావాస్య రోజు నీసు తినకూడదు. మన అంతా ఏంటి అక్క చెప్పిన మాట వినవండి? అక్క చెప్పేది రోజు పప్పు 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 అంటే నీకు అక్క మాట అత్తయ్య మాట లెక్కలో లేదా? ముందు నాకు నీసు కూర కావాలి, నాకు నీసే ఉండాలి. మరి రేపు నువ్వే అన్నావు, నువ్వేమంటే కష్టపడుతున్నావా ఇంట్లో? నువ్వే కదా అన్నావు, మరి ఇంట్లో కష్టపడంతా నేనే. ఏంటి మగోళ్ళ కన్నా ఎక్కువ కష్టపడుతున్నావు నువ్వు? అంతే మరి కష్టపడి వాళ్ళు అడిగారు పప్పు వండమని, అక్క ఏంటి ఆలోకి నిజంగా ఏంటో మన అర్థం కాదు. నాకైతే పప్పు చూద్దామా, నాకైనా విడిగా కూర అన్నాను. మరి విడిగా నీకు సపరేట్ నువ్వు ముఖ్యమంత్రివా? అంతే మరి ముఖ్యమంత్రి నాకు నువ్వు ఇంట్లో కూడా ఏమన్నా చెప్పేది. పెద్ద విఐపియా నీకు సపరేట్ కొనడానికి? నువ్వే కదా అన్నావు నాకు రేపు శ్రావణ మాసం వచ్చేద్దాని. అవును, ఇయ్యాల కూడా తినకూడదు అంట అమావాస్య అంట. నాకు ఆకలి, నా కొడుకుడు పొట్టు పెట్ట. ఆకలి ఎత్తి ఇప్పుడు రెడీగా ఆవకాయ ఉంది, అది వేసుకొని తిను. నాకు అసలు ఆగొద్దు. ఆవకాయ పప్పు వేసుకుని తిని మంచిగా అసలు ఉంటుంది. వద్దక్క. పప్పు కూడా నువ్వే వండాలి, వద్దు. నువ్వే వండాలి. నాకు ఎలాగో వంట రాదు, అక్క కడిగి పెట్టమంది, కడిగి పెడతా. అక్క ఏవో బిజీగా ఉంది, వంట నువ్వే చెయ్యాలి. అసలు ఇప్పుడు వద్దమ్మా బాబు, నా కుక్కరే వద్దంటుండే నువ్వేంటి? కుక్కర్ వద్దంటే నాకు అర్థం కాదు. కుక్కర్ వద్దు, నాకు కోపం రానిది వాళ్ళు, నాకు కోపం రానియద్దు. నువ్వు వస్తుంది, నాకు వస్తుంది. వారిని బట్టి పప్పే వండుతున్నారు. పప్పే వండుతా. ఆ పిల్ల పాపం నీరసం కూడా వస్తుంది పప్పు మూలంగా. ఏంటి తినట్లేదు అసలు ఇంట్లో అన్నం? అమ్మాయి అని తింటుంది. అట్లా అమ్మాయి ఇక్కడ ఉండడమే నాకు ఇష్టం లేదు. నీతో పాటు ఇల్లు కూడా చుడుతుంది కదా పిల్ల. ఆహా, ఇదంతా నీ ఒక్కదాందా? నా ఒక్కదాన్ని కాకుండా నా దగ్గరనే ఉంటుంది కదా, పోనీ ఇల్లంతా తుడుతుంది. నీ దగ్గర ఉంటే తినట్లేదా? తినట్లేదా? అంట్లు కూడా తోముతుంది, ఇల్లు కూడా ఉడుతుంది. ఎప్పుడు వచ్చిన రోజు ఒక రోజు చేసింది, తర్వాత మళ్ళీ మా ఊరే ఏమైనా ముట్టుకున్నా కానీ నువ్వు ముట్టుకోకు. చదువుకోవద్దా? నువ్వు ముట్టుకోకు. చదువుకోవద్దా? మరి హాస్టల్లో ఉంచచ్చు. ఆ పిల్లని నీకు ఉంచుకోవాలనే కదా నువ్వు ఉంచుకోవాలి, ఇంట్లో పని చేయదు, ఇంట్లో ఫుడ్ పెట్టాలంటే అట్టు కుదిరి. మరి అందుకని చేతను కాబట్టి తనకి తగ్గట్టు ఏం చేసింది వచ్చిన ఒక్క రోజా? చిన్న పిల్ల. చిన్న పిల్ల అయితే తినట్లేదా? నీకెంతవరకు నువ్వు వంట చేస్తున్నావు అసలు? వంట నాకు రాదు, ఇంట్లో పని చేయట్లేదా నేను? మరి అంతే, ఆ చిన్న పిల్లది. అందుకే వచ్చిన ఒక్క రోజు చేసింది, మరి మామూలు. ఒక రోజు ఏంటి ఇల్లు దొరుకుతుంది, నిన్న బట్టలనే బయటేసింది. ఎప్పుడు నేను నానబెట్టి ఏం చేయలే. వచ్చిన రోజు ఇప్పుడు ఏంటి నీ ఇందులోనే ఉంటే ఏం చేస్తాను? వండద్దు ఇవి అసలు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను ఇవ్వను, నేను ఇందులోనే ఉంటా. ఇప్పుడు ఏం చేస్తావు? ఇవ్వ అసలు. నువ్వు ఇప్పుడు వదులుతావా వదలవా? అదని నేను మొన్న అక్క చెంప మీద కొట్టింది, ఇప్పుడు మెట్ల కొట్టిందా కొట్టింది? నేనైతే ఇసురు కొట్టేది. ఏంటి ఇది ఇసురు కొట్టేస్తాను. ఇసురు కొట్టే? అసలు కుక్కరే కొట్టుకోవడం మాది ఇసురు కొట్టే? ఇచ్చే కుక్క నాది కాబట్టి నా ఇసురు కొట్టేవాళ్ళన్నావా? అదే మరి, అదే మరి నీ వస్తువు కాదు కదా, అందుకు నా వస్తువు నేను లేదు, లోపలే ఉంటది, దాచుకుంటా, నేను దాచుకుంటా. ఇవ్వను. నువ్వు ఇప్పుడు వదులుతావా అక్కగా చెప్పాలా? అక్క చెప్పు, భయమా? వణుకుపోతున్నా, ఎట్టే వణుకుపోతున్నావా? మొన్న ఏ చెంప పేలింది? ఏ చంపైనా సరే ఇప్పుడు రమ్మని అసలు అటు తేలిపోద్ది అసలు. ఇప్పుడు 2 చెంపల బాగా చెప్పదే. వస్తు అన్నీ వాడికి ఇస్తే నేను నూరు పని ఇవాళ చెప్పి నీకు వార్నింగ్ ఇప్పియకపోతే, పప్పు నీ చేత వండించకపోతే అప్పుడు చూసుకో. పప్పు అయినా సరే ఏమైనా